అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. మనం మన లాస్ట్ వీడియోలో దేవీ నవరాత్రులు అదే దసరా సందర్భంగా మనం అమ్మవారికి సంబంధించిన కథలు అయితే తెలుసుకుంటున్నాం కదా. అయితే అందులో క్రిందటి కథలో మనం భవానీదేవి ఆవిర్భావం కోసం తెలుసుకున్నాం. ఆ భవానీదేవి సతీదేవిగా ఎలా మారింది, పరమశివుణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ కథలన్నీ ఎందుకు వినాలి అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా మరొకసారి చెప్తున్నాను. మనం పూజ చేయడానికి దేవీ నవరాత్రుల్లో ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తామో అంతే ప్రాముఖ్యత అమ్మవారి యొక్క గ్రంథాలని పారాయణ చేయడం. అంటే గ్రంథాలు అంటే దేవి భాగవతం లాంటివి, లేకపోతే లలితోపాఖ్యానం, ఇలాంటి గ్రంథాలన్నీ పఠనం చేయడం కూడా చాలా అవసరం. పఠనం చేయలేని వాళ్ళు కనీసం వినాలి. అందుకోసం మీరు ఆ గ్రంథాలన్నీ చదవలేరు కాబట్టి కొన్ని పిక్ చేశాను నేను, అందులోంచి కథలు పిక్ చేసి మీ అందరి కోసం ఇవ్వడం అయితే జరుగుతోంది. కనీసం చదవలేని వారు ఈ కథలు విని అమ్మవారి చింతనలో రోజంతా గడుపుతూ హాయిగా దేవీ నవరాత్రులు చేసుకుని అమ్మవారి కృపకి పాత్రులు అవుతారని ఆలోచనతో నేను మీకు ఈ కథలన్నీ అందిస్తున్నాను అన్నమాట. భవానీ ఆవిర్భావం కథలో లాస్ట్ లో సతీ వియోగంతో శివుడు హిమవంతుడి ఔషధీపుర ప్రాంతాలు చేరి సుదీర్ఘమైన తపస్సులో పడ్డారని అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పార్వతీదేవి అవతరణం కోసం చెప్పుకుందాం. అనంతరం తారకాసుర సంహారార్థం శివతనయుని నిమిత్తమై దేవతలు హిమవంతుణ్ణి ప్రేరేపించి శివుణ్ణి మోహింపచేయగల ఆ ఆదిశక్తికై తప్పించమన్నారు. హిమవంతుడు తప్పించాడు. కళ్లకు తోచిందా తల్లి వరం అడగమంది. తన బిడ్డగా జన్మించి శివునకు అర్ధాంగి కామన్నాడు హిమవత్ పర్వతుడు. తథాస్తు అని అంతర్గతమైంది అమ్మ. అమ్మ ఆ వరం ప్రకారం మేనా హిమవంత దంపతులకు కూతురుగా పుట్టింది. అపర్ణ అని పేరు పెట్టారు. యుక్త వయస్సు రాగానే శివసేవా తత్పరురాలైంది అమ్మ. విరాగి అయిన శివునితో వివాహం విషయంలో అపర్ణకు ఆయనకు గొప్ప వాగ్వాదం జరిగింది. తన అమోఘ వాదనా పటిమతో శివుణ్ణి మౌనం వహించేలా చేసిందా దేవి. అటు మీద వారి వివాహం జరిగింది. శివుని భార్య గనుక శివాని అని, భవుని ఇల్లాలు గనుక భవాని అని, మృడుని రుద్రుని సతి గనుక మృడాని అని, రుద్రాని అని పిలుస్తుంటారు. పర్వత నందిని గనుక పార్వతి అని, గిరిసుత అగుట చేత గిరిజ అని, అసీత వర్ణంలో ఉండేది కాబట్టి కాళి అని పిలుస్తారే కాని ఆవిడకు ఒక్క పేరంటూ లేదు. ఆవిడ మహాశక్తి. గాలి వీచిందన్నా, నీరు ప్రవహించిందన్నా, పంటలు పండాయన్నా, వానలు కురిశాయన్నా, ఎండలు కాచినా, భూమధ్యాది గ్రహాలు ఇలా ఆకాశంలో వ్రేలాడుతూ ప్రభవిస్తున్నాయన్నా అంతా ఆ జగన్మాత అమ్మ చలవే, ఆ భవానీ దేవి కృపే. ఇదేనండి పార్వతీ అవతరణం. అంటే మనం పార్వతీదేవి ఎలా ఆవిర్భవించారు, అలాగే శివుణ్ణి పెళ్లాడడానికి కారణాలేంటి, ఎలా పెళ్లాడారు, అమ్మవారి యొక్క వివిధ పేర్లు ఎలా పిలుచుకుంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కదా. ఆ పేర్లలో మనం కొన్ని పేర్లు అయితే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరొక కథ తెలుసుకుందాం. ఆ కథలో ఖాళీగా ఉన్న అమ్మవారు గౌరీదేవిగా ఎలా మారారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అమ్మవారిని కాళీ అంటారని తెలుసు, కానీ ఆ భవానీకి గౌరీ అనే పేరు ఎలా వచ్చింది అని అడిగారు ఋషులు సూత మహర్షిని. సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. అపర్ణాదేవి నల్ల కలువ చెలువంతో రాణించేది. శివుడేమో తెల్లగా ఉండేవాడు. పైగా హిమాలయాలన్నీ ఏక తెలుపు కదా, అందుకని శివుడు ఆమెను కాళీ కాళీ అని పిలిచేవారు. అందుకు గాను అమ్మవారు అలక వహించి తక్షణమే తపస్సు చేసి నల్ల రంగు నుండి గౌరవర్ణాన్ని పొందారు. గౌరవర్ణం అంటే బంగారు రంగండి. గౌరవర్ణం పొందడం వల్ల ఆమెకు గౌరీ అనే పేరు వచ్చింది. ఆమె నుండి తొలగిన నలుపు కాళీగా పరిమణించింది. అయినా అందరూ కూడా అమ్మవారిని గౌరీ
కాళిక ఇత్యాది పేరులతో ఆరాధిస్తూనే ఉంటారు కదా. అయితే సహస్రారంగా చెప్పబడేది మన శిరోభాగం మహాపద్మంగా పోల్చబడింది. ఆ మహాపద్మంలో పరమశివుడు సమేతుడై ఉంటుందా ఆవిడ. కానీ అమ్మవారి లోకం మణిద్వీపం అని చెబుతారు. శివుడికి కైలాసం, విష్ణువుకి వైకుంఠం, బ్రహ్మకు సత్యలోకం ఎలాగో అలాగే అమ్మవారి స్థిర నివాసం మణిద్వీప వర్ణంలో అన్నమాట. ఇప్పుడు మనం మణిద్వీప వర్ణన కోసం తెలుసుకుందాం. ఇది ఇంకొక కథండి. మణిద్వీప వర్ణనము. బ్రహ్మలోకానికి అక్కడెక్కడో పైన ఉంటుంది సర్వలోకం, అదే మణిద్వీపం. అమృత సముద్రమే అగట్టగా ఉండే ఆ ద్వీపంలో ముందస్తుగా ఇనుప ప్రాకారం తగులుతుంది. దాని కవతల కంచు ప్రాకారం, ఆ తరువాత రాగి ప్రాకారం, అటు పైన సీసా ప్రాకారం, తదుపరి ఇత్తడి ప్రాకారం, అనంతరం పంచలోహాల ప్రాకారం, ఆ వెనుక వెండి ప్రాకారం, దాని లోపలికి బంగారు ప్రాకారం, ఇంకా లోపలికి వెళితే కుసుమ వర్ణపు శోభితమైన పుష్యరాగ ప్రాకారం ఉంటుంది. అలా పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళితే పద్మరాగమణుల ప్రాకారం, అటు పైన గోమేధిక ప్రాకారం, ఆ మీదట వజ్ర ప్రాకారం, అనంతరం వైడూర్య ప్రాకారం, ఆ మీద ఇంద్రనీలమణిలతో కూడిన ప్రాకారం, ఆ వెనుక ముత్యాల ప్రాకారం, ఆ లోపల మరకత మణులు, దానికి అవతల పగడాల ప్రాకారం, అది దాటాక నవరత్నాల ప్రాకారం ఉన్నాయి. ఇలా మొత్తం 18 ప్రాకారాలు దాటి వెళ్ళాక కల్పవృక్షాల తోట ఉంది. ఆ తోటలో చింతామణి మందిరం ఉంది. అదే భవానీదేవి కిటమైన అసలు మందిరం. అందులో 1000 స్తంభాలు, మండపాలు 4 ఉన్నాయి. వాటిని వరుసగా శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మండపాలు అంటారు. వాటిల్లో శృంగార మండపం మధ్య అమ్మవారు దివ్య సింహాసనం మీద కూర్చుని ఉంటారు. పరివారమంతా జై భవానీ అంటూ స్తోత్రాలు చేస్తుంటారు. గంధర్వులు పాడతారు, అచ్చరులు ఆడతారు. ముక్తి మండపంలో అమ్మవారు తన భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంటారు. జ్ఞాన మండపంలో జ్ఞానోపదేశం చేస్తుంటారు. ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి సృష్టి మంత్రాంగం సాగిస్తుంటారు. ఆ మణిద్వీపాన్ని ఎంత వర్ణించినా తనివి తీరలేదు. అసలు ఆ మణిద్వీపాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు పాపాలన్నీ ఎటే పటాపంచలైపోతాయి అని సూత మహర్షి చెప్పడం ఆపేశారు. అంతా వినిన ఋషులు మణిద్వీపాన్ని స్మరించుకున్నారు. జై భవానీ అంటూ ఆ తల్లిని స్మరించుకొని మ్రొక్కుకున్నారు. అటు మీదట అంతకు ముందు చెప్పనారంభించిన మహిషాసుర మర్దనం గురించి చెప్పమని అడిగారు. వారి కోరికపై సూత మహర్షి మహిషాసురోపాఖ్యానం చెప్పడం అయితే ప్రారంభించారు. ఈ మహిషాసురోపాఖ్యానం కథని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అమ్మవారికి సంబంధించిన 3 వివిధ కథలనైతే మనం తెలుసుకుందాం. అందులో పార్వతీ అవతరణం ఎలా జరిగింది, అలాగే ఖాళీగా ఉన్న అమ్మవారు గౌరీదేవిగా ఎలా మారారు, అలాగే మణిద్వీప వర్ణన కోసం తెలుసుకుందాం. అలాగే మరొక వీడియోలో మనం మహిషాసురోపాఖ్యానం గురించి మనం తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.